ఏడుపు మర్చిపోయిన పింకీ అమ్మా! నువ్వు ఇలాంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నావా? ఇంత చిన్న బుర్రలో ఎన్ని తెలివితేటలున్నాయి నీకు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అంది పింకీ. నిన్ను చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది తెలుసా? మన దేశ నాయకులు కూడా నీలా ఆలోచించి అప్రమత్తంగా ఉండి ఉంటే తీవ్రవాదులు, విధ్వంస శక్తులు అమాయక ప్రజలను చంపే పరిస్థితి ఉండదు కదా అని బాధగా చెప్పింది పింకీ. అయితే దేశాన్ని కాపాడేందుకు రాత్రింబవళ్ళు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన వీర జవానులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి పాదాల వద్ద నిన్ను వంచి వారికి జోహార్లు చేద్దామని నిన్ను కోయబోతే ఇలాగయింది. సారీ గులాబీ నేస్తమా అంది పింకీ. అంత ఓపికగా విన్న తెల్ల గులాబీ పాప అలాంటి చోటుకి వెళ్ళడం కంటే నాకు అంతకంటే ఏం కావాలి? త్వరగా నన్ను కోసుకుని అక్కడికి తీసుకువెళ్ళు పాపా. నేను కూడా ఆ వీర జవాన్లకి నివాళులు చెబుతాను అని వేడుకుంది గులాబీ. దీంతో పింకీ గులాబీ మొక్కను కోసుకుని వీర జవానులకు నివాళులర్పించేందుకు బయలుదేరింది.